గాంధీ భవన్ ఎదుట తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే నుంచి కాంగ్రెస్ ను కాపాడాలంటూ డిమాండ్ చేశారు. సేవ్ కాంగ్రెస్ ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. గాంధీ భవన్ ఎదుట తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే నుంచి కాంగ్రెస్ ను కాపాడాలంటూ డిమాండ్ చేశారు. సేవ్ కాంగ్రెస్ ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. గాంధీ భవన్ ఎదుట తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే నుంచి కాంగ్రెస్ ను కాపాడాలంటూ డిమాండ్ చేశారు. సేవ్ కాంగ్రెస్ ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, గాంధీ భవన్ లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది వచ్చి గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటూ వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు. ప్రస్తుతం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారిని కలవడానికి తాము వస్తామని, పిసిసి చీఫ్ అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా నాయకులు వచ్చి ఎమ్మెల్యేను అనవసరపు జోక్యం చేసుకోవడం, ముఖ్యంగా పార్టీ పొజిషన్స్ అంటే పార్టీ పదవులు ఇచ్చేటప్పుడు ఆయన కొత్త వాళ్లకు పార్టీ పదవులు ఇస్తున్నాడు. మొన్నటి వరకు తమ పైన బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే తమ పైన అంటే కాంగ్రెస్ నాయకుల పైన కేసులు పెట్టారో అట్లాంటి నాయకులను గుర్తించి మరి వాళ్ళకు పదవులు ఇస్తున్నారు. దానివల్ల కాంగ్రెస్ క్యాడర్, ముఖ్యంగా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ నష్టపోతుంది. కాబట్టి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి పదవులు అన్నింటినీ వెంటనే నిలిపివేయాలి, కాంగ్రెస్ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళకి మాత్రమే పదవులు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గాంధీ భవన్ మెట్ల మీద దాదాపు 500 మంది కార్యకర్తలు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. పిసిసి చీఫ్ వచ్చి తమకు ఒక అష్యూరెన్స్ ఇస్తే మాత్రమే తాము ఇక్కడ నుంచి కదులుతామని చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డిని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు వాళ్ళ దగ్గరికి పంపించారు. వాళ్ళ దగ్గర నుంచి వినతి పత్రం తీసుకొని ఉన్నారు. వినతి పత్రం తీసుకున్న తర్వాత ఈ సమస్యను పిసిసి చీఫ్ మాట్లాడుతాను, కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది పార్టీ అని వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి ప్రయత్నం చేయనున్నారు. థ్యాంక్ యూ.